స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే అండి. మీ అందరికీ ఈరోజు నేను వెరీ స్పెషల్ గెస్ట్ని పరిచయం చేస్తున్నానండి. ఈ గెస్ట్ గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా, మీరందరూ కూడా ఫోన్ ఆన్ చేసుకుంటే ఆవిడ కనిపిస్తూ ఉంటారు. ఎలా కనిపిస్తారంటే, ఏ చీర కొనుక్కోవాలి, ఎలాంటి చీర అయితే క్వాలిటీ బాగుంటుంది, దాని ప్రైస్ ఎలా ఉంటుంది, ప్రైస్ కన్నా ముఖ్యంగా క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనకి రెగ్యులర్గా కంటెంట్ వస్తూ ఉంటుంది. కానీ ఆవిడతో నేను పర్సనల్గా మాట్లాడాక నాకు అనిపించింది, ఆవిడ ఒక డిజైనర్ స్టూడియోని రన్ చేయటమే కాదు, మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. నా పరిచయం చాలా తక్కువేనండి, కానీ ఇలా కాదు, ఆవిడ మాటలు అందరికీ తెలియాలి, 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేసి నేను ఒప్పించాను. ఆవిడే గాయత్రి డిజైనర్ స్టూడియో ఓనర్ గాయత్రి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. నా మాట మన్నించి తప్పకుండా చేద్దాము అని మీరు చెప్పినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేనైతే. థ్యాంక్ యూ జయ గారు. మీరు కూడా ఇంతమంది ఉన్నారు మనకి, కానీ మీరు మమ్మల్ని గుర్తించి అడగడం కూడా నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంతకు ముందు శారీస్ మాత్రమే నేను చూసేదాన్ని మీ వీడియోస్లో. వన్స్ నేను రావటం, మీతో మాట్లాడాక నాకు అనిపించింది, నా ఆలోచనలు ఎప్పుడు, నా కళ్ళు ఎప్పుడు గెస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో మీలాంటి స్పీకర్, మీలాంటి స్పీచెస్ ఖచ్చితంగా ముఖ్యంగా విమెన్కి చేరాలి అనే ఒక ఉద్దేశమేనండి. థ్యాంక్ యూ. మీ కూడా చాలా బాగుంటాయి వీడియోస్, ప్రతిదీ చూస్తుంటాను. సో నాకైతే చాలా, అంటే ఒక మంచి స్టాండర్డ్ ఛానల్ అనిపిస్తుంది రియల్గా. ఎందుకంటే ఏదో పెట్టాము ఇంకేదో చేసామని కాకుండా ఏదైతే థంబ్నెయిల్ ఉంటుందో నిజంగా అదే ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. మీ ఛానల్ పర్టికులర్గా నేను రెగ్యులర్ చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ గాయత్రి గారు. మీరు ఈ మధ్య శారీస్ వీటి డిజైన్స్తో పాటుగా మీరు సింగిల్గా కొన్ని బిట్స్ కూడా పెడతా ఉన్నారు ఇన్స్టాలో, చిన్న చిన్న బిట్స్. హ్యూజ్ రెస్పాన్స్ అనమాట. అవి ఎంత అంటే నిజమే కదా అని అనిపించేలాంటి విషయాలు. అలాంటివి కొన్ని డిస్కస్ చేద్దామండి మనము. ప్రస్తుతం మనం సమాజంలో చూస్తున్నాం, పిల్లల పెంపకం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఆడపిల్లైనా మగపిల్లోడైనా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళకి నో అనేది తెలియట్లా, అలా పెంచుతున్నాం. సింగిల్ కిడ్స్ అవ్వటం కావచ్చు, లేకపోతే ఉన్న ఇది కావచ్చు, ఎక్కడా కూడా వాడిని నొప్పించకుండా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ముందుగానే ఎలాంటి విషయాలు నేర్పించాలంటారు ఆడపిల్లలకి మగపిల్లలకి? మీ ఉద్దేశం చెప్పండి. మనకి మన పాత జనరేషన్లో అప్పట్లాగానైతే ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు అందరు కలిసి ఉండేవాళ్ళు. దానివల్ల పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అని తెలిసేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల అందరి పిల్లలు ఎవరికి ఆకలేసినా వాళ్ళలో ఒక అమ్మ వచ్చేసి అన్నం పెట్టేసేది. సో 4-5 తోడుకోడళ్ళు ఉండేవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉండేవాళ్ళు. దానివల్ల ఎవరు వచ్చి పిలిచి అడిగినా కానీ అన్నం పెట్టి పంపించేసేవాళ్ళు. సో నేను కూడా చూశాను. ఓకే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి వీళ్ళు ఒక సపరేట్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల పిల్లల్ని చాలా ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల చెప్పాలంటే వీళ్ళకి ఇండివిజువాలిటీ ఇవ్వట్లేదు. పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేసినందువల్ల వచ్చిన రిజల్ట్ ఇది చెప్పాలంటే. సో ఎంత ఎక్కువ ఫోకస్ అంటే వీళ్ళ మీద, అసలు వాళ్ళకి ఏం కావాలన్న క్షణంలో వాళ్ళకి ఏడవకూడదు. వాళ్ళు వెంటనే ఒక పూట అన్నం తినలేదంటే వెంటనే వాళ్ళకి కావాల్సింది ఇచ్చేయడం. ఇక్కడే రాంగ్ చేస్తున్నారు. సో మనకి పాతకాలంలో రాజుల టైం లైన్ చూడండి, ఒక టైం వచ్చిన తర్వాత మన రాముడిదే చెప్పండి, అడవికి పంపించేవాళ్ళు. ప్రతి రాజు కుటుంబంలో కూడా అడవులకు పంపేవాళ్ళు పిల్లల్ని, ఋషుల దగ్గరికి పంపేవాళ్ళు. ఏంటి, వీళ్ళు చేయలేని పని అక్కడ జరుగుతుంది. సో కరెక్ట్ గా గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళని స్ట్రిక్ట్ గా పనిష్మెంట్స్ ఇచ్చి వాళ్ళని పెంచడం, అందువల్ల వాళ్ళు రాజ్యాలు మళ్ళీ వచ్చి ఏలడానికి రెడీ అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు అది లేదు. ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని మనం ఇచ్చేస్తున్నాం. అడగక ముందే కూడా ఇచ్చేస్తున్నాం. ముందే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లు, వాళ్ళకి ప్రాపర్టీలు కూడా రెడీ అయిపోతున్నారు. సో దీని వల్ల వచ్చిన రిజల్ట్ ఇది జయ గారు చెప్పాలంటే. సో ఇందులో బాయ్స్ అని గర్ల్స్ అని లేదు, లేదు. ఇద్దరిని చెడగొట్టే వాళ్ళం మనమే, బాగు చేసుకునేది మనమే. అది సో అలా ఉంది పరిస్థితి. నేను చాలా చూస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నా. నెక్స్ట్ ఒక బాయ్స్కే మనం నేర్పియాలని లేదు మంచి విషయాలు, గర్ల్స్కే నేర్పియాలని లేదు.
2 రకాలుగా కూడా మనం ఇద్దరి దగ్గర తప్పులు ఉన్నాయి. ఓకే. సో మంచి అంటే ఇప్పుడున్న చదువులు వీళ్ళు ఇంత కష్టపడి చదువుతున్నారని తప్పిస్తే అవును. మిగతా ఎక్కడ కూడా మనం చాలా వరకు మనం చాలా తప్పు చేస్తాం. చదువులు అంటే మీ మాటకు అడ్డొస్తున్నాను కానీ మంచి మంచి చదువులు చదువుతున్నారండి. ఎంతో కష్టపడుతున్నారు, అవును. ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారు. అవును. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి, ఎంతో ఘనత. మన పిల్లలైనా ఇంత తెలివిగా ఉన్నారా అనిపిస్తోంది. నిజం. డబ్బు సంపాదన కూడా అలానే ఉంది నిజం అవును. చెప్పాలంటే. నిజం. ఇప్పుడు మా అమ్మలతో కానీ కంపేర్ చేసుకుంటే మేము బెటర్, మాతో కంపేర్ చేసుకుంటే మా పిల్లలు పిల్లలు ఇంకా బెటర్ ఏమనిపిస్తుంది. 100% అండి. కానీ మీరు అన్నట్టుగా వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి చాలా అనిపిస్తుంది. తగ్గుతున్నాయండి. ఉమ్. నెక్స్ట్ అంటే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. బాయ్స్ కైనా గర్ల్స్ కైనా ఒక 5 పాయింట్స్ అండి. డెఫినెట్ గా అండి. 5 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి చుట్టూ ఎథిక్స్. వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు అంటే ఏజ్లో. ఇక్కడ నేర్పియాల్సింది మనం ఏజ్లో, ఏజ్ లో అని మన వాళ్ళ Status లో స్టేటస్లు కాదు. కాదండి. ఇంట్లో అయినా సరే మన వంట చేసే వాళ్ళ కాడి నుంచి అందరినీ ఒక ఎథిక్స్, వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలనేది ఫస్ట్ మనం నేర్పియాలి. Okay. ఫస్ట్ ఇక్కడ చాలా తప్పు చేస్తున్నారు. ఉమ్. బయట అంతా కూడా అసలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇవన్నీ మనం చెప్తూ పెంచామంటే పిల్లల్ని వాళ్ళు ఒక రకమైన రెస్పెక్ట్ ఇస్తారు. కరెక్ట్ అండి, మంచి వ్యాలిడ్ పాయింట్. ఆ రెస్పెక్ట్ వల్ల వీళ్ళకి రేపు ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు వీళ్ళని అడగాలి, వీళ్ళ సలహా తీసుకోవాలనే ఉద్దేశం వస్తుంది. అవును. సో సలహా ఎవరి దగ్గర తీసుకుంటారు? పెద్దవాళ్ళ కాడ. అంతే కదా. సో మనకి వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును. అవును కదా. సో మనకి వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మన దగ్గర ఎన్ని ఉంటాయి మెమరీస్, అవును. అవును. వాళ్ళకి ఒక్కసారి చెప్పేయచ్చు అవన్నీ. ఎస్. వాళ్ళకి మన 30 years 40 years ఎక్స్పీరియన్స్ మొత్తం వాళ్ళకి వచ్చేస్తుంది కదా. ఎస్ ఎస్. Automatic గా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం ఫస్ట్ ఇవ్వాలి. పాయింట్. ఖచ్చితంగా ఈ జనరేషన్ లో చూసేది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరి దగ్గర కాసేపు స్పెండ్ చేయట్లేదు. వాళ్ళ జనరేషన్ వాళ్ళ ఏజ్ గ్రూప్ చూసుకుంటున్నారు. ఆ ఏజ్ గ్రూప్తోనే ఉంటే కాసేపు ఉంటున్నారు, లేదంటే కామ్గా వెళ్ళి రూముల్లో ఎవరి పాటుకోళ్ళు మొబైల్ పట్టుకుని కూర్చుంటున్నారు. చూసుకుంటున్నారు. సో ఇది కామన్గా జరుగుతుంది. దీన్ని కానీ బ్రేక్ చేయగలిగితే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఓకే. పిల్లలు చాలా బాగా తయారవుతారు. సూపర్ అండి. మెయిన్ ఇదే ఒక మోటివేషనల్ చెప్పాలంటే వాళ్ళకి. అవును. వాళ్ళకి ఏ టైంలో ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఇవన్నీ వీళ్ళ కాడే వచ్చేస్తాయి. ఓకే. ఫస్ట్ So, పాయింట్. ఇది మన ఫ్యామిలీలో నలుగురిలోనే అని కాదండి, ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు. ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా మనం వీళ్ళంతా మన వాళ్ళు అనుకుని ఆ పిల్లలు వాళ్ళతో కలిసి తిరిగారు అనుకోండి, ఓకే. అసలు ఎంత మెచ్యూర్డ్ గా అవుతారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో సెకండ్ పాయింట్ హెల్త్. సో ఫస్ట్ ఎథిక్స్ మొత్తం మన చుట్టూ ఒక కమ్యూనికేషన్, ఓకే. తర్వాత హెల్త్. హెల్త్ కి సంబంధించి నార్మల్ గా జిమ్కి వెళ్ళాలి, లేదంటే విటమిన్స్ తీసుకోవాలి, ఏదో సప్లిమెంటరీస్ తీసుకోవాలి, ఇవి కాదండి. ఫుడ్. సో ఫుడ్ కూడా ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరికి మీరు మంచి కుకింగ్ నేర్పియండి. హెల్దీ కుక్ నేర్పించారంటే వాళ్ళు ఇవాళ రేపు చాలా ట్రాన్స్ఫర్స్ ఉంటున్నాయి, లేదంటే ఒకేసారి యుఎస్ఏ వెళ్ళడం అవుతున్నాయి. సో అక్కడికి వెళ్ళి ఏమేమో జంక్ ఫుడ్స్ అన్నీ మనం తినేసి హెల్త్లు పాడు చేసుకోకుండా మన ఇంట్లో కుకింగ్ మనకి పిల్లలకి నేర్పించండి. చిన్న చిన్నవి, జస్ట్ ఆమ్లెట్స్ వేసుకోవడం, దోశ వేసుకోవడం, ఇలా చిన్న చిన్నవి చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా. ముందు ఆరోగ్యంగా ఉంటే జిమ్కి వెళ్ళకపోయినా ఒక 10 నిమిషాలు అలా నడిచినా సరిపోతుంది. ఎందుకంటే మేమంతా జిమ్ములకి వెళ్ళలేదు కానీ వెయిట్ అలాగే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నట్టే స్టేబుల్ గా ఉండగలుగుతున్నాం. కానీ ఇవాళ రేపు ఆ స్టెబిలిటీ లేదు. అవును. ఇప్పుడు వచ్చేస్తున్నారు ఒక 100 kgsకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ జిమ్ములకి వెళ్ళి 60-70. ఇది వద్దు. దీనివల్ల మనకి బాడీలో ఆర్గాన్స్ అన్నిటికీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది చాలా మెయిన్ పాయింట్ అండి, తల్లి నేర్పించాల్సింది ఇది. సూపర్ సూపర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఎడ్యుకేషన్. సో పిల్లలకి ఇంట్రెస్ట్ లేదనో ఇంకోటో ఏదో చెప్పినా వాళ్ళకి 10th వరకు అయితే నార్మల్గా తీసుకెళ్ళాం, తప్పదు, కామన్గా చదివించండి. 10th తర్వాత నుంచి వాళ్ళని గమనించి వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళకి ఏం చదువుకోవాలో అదే చదివించండి, బలవంతం చేయకండి. సో బలవంతంగా నువ్వు ఇది చెయ్యి, నీకు ఇంత మనీ వస్తుంది అంత మనీ వస్తుంది అనేది వద్దు. సో వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు చదువుకోవాలి,
వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయాలి. లేదు మేము బిజినెస్ చేస్తామన్నారా, నీకు ఇప్పుడు ఏజ్ కాదు, ఏదో ఒకటి చదువు, ఓకే. కాస్త ఎనీ డిగ్రీస్ తీసుకో, ఆ తర్వాత తర్వాత బిజినెస్ చదువు. చేయమని చెప్పండి. సో చదువుకి మెయిన్ కావాల్సింది ఇంట్రెస్ట్. ఎస్. మనం మనం బలవంతంగా ఆ, ఫోర్స్ చేయొద్దు అంటారు. బలవంతంగా ఫోర్స్ చేయొద్దు. అది రైట్. నేను చుట్టూ చూసింది చెప్తున్నాను జయ గారు. ఎగ్జాక్ట్లీ. మీ అనుభవంతో అంతే అనుభవంతో వచ్చే మాటలు ఎన్ని పుస్తకాల్లో చదివినా రాదండి, అది అనుభవంతోనే అంతే వస్తుంది. అండి అంతే. నిజంగా. రైట్. ఇంకా అండి. తర్వాత ఫోర్త్ వన్, ఎక్కువగా అంటే బాయ్స్లో, లేడీస్లో అంటే గర్ల్స్లో అంత ఉండదు కానీ బాయ్స్లో అట్రాక్ట్ అవ్వడానికి బయట బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా ఉన్నాయి. ఎస్. సో ఇంట్లో పేరెంట్స్ సరిగ్గా ఉంటే బ్యాడ్ హ్యాబిట్స్ రావు. అంటే ఏ టైంకి వస్తున్నాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి. ఏ టైంకి బయటకు వెళ్తున్నారు, వీళ్ళది ఏంటి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ, ఎస్. వీళ్ళు కనీసం వారంలో 4-5 రోజులన్నా రొటీన్గా ఉండేటట్టుగా చూస్తూ వాళ్ళని, అంటే వీకెండ్ అంటారు ఓకే, కానీ ఒక టైమింగ్, ఈ టైం వాళ్ళు ఈ టైంకి వచ్చి కొంచెం మనం వెనకుంటే, పిల్లలు చిన్నవాళ్ళు కదండి, ఎటంటే అటు. ఇప్పుడు చిన్న మొక్కే ఉంది, తీగ వచ్చేటప్పుడు మనం మంచిగా దానికి ఒక కర్ర పెట్టి మంచిగా కడితే చక్కగా చక్కగా వస్తుంది. అలా కాకుండా వదిలేస్తే, దాని ఇప్పుడు ఇష్టం కదా. ప్రజెంట్ కలకత్తాదే చూడండి, Issue ఇవన్నీ అవును. నేనైతే వాళ్ళని అనను, వాళ్ళ పేరెంట్స్ని అంటాను. మీరు సరిగ్గా ఉంటే ఆ పిల్లలు ఎందుకు అలా అవుతారు అంటారు. అవును. సో మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పాలి. ఎస్. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినా వినేటట్టుగా వాళ్ళకి ఏ రకంగా చెప్తే వింటారో ఆ రకంగా చెప్పాలి. ఎస్. ఇది నేను అంటాను. ఓకే. సూపర్. ఇంకా ఫిఫ్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, డబ్బు 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 అంటూ వెనక పిల్లలు పరిగెత్తేటట్టు చేయొద్దు. ఓ, సో ఎలా కంట్రోల్ చేయాలంటారు? ఎలా కంట్రోల్ అంటే, ఇప్పుడు మీరు ఇంత సంపాదించాలి, మా పిల్లలకి ఇవ్వాలి, మీరు ఇవి ఏదైతే చేస్తున్నారో అవి వాళ్ళు చూస్తారు, అలాగే ఫాలో అవుతారు. అలా కాకుండా మీరు ముందు మీ చుట్టుపక్కల ఏం పెద్ద ప్రపంచం అంతా మీరు దానం చేసి ధర్మాలు చేయనక్కర్లేదు. మన చుట్టూ ఉండేవాళ్ళు, అంటే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, వంట వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందికి మీరు బాగా హెల్ప్ చేయడం అలవాటు చేయండి. అంటే నేను ఒకటే చెప్తాను, హెల్ప్ అంటే కోరికలు వేరే, అవసరాలు వేరే. అందరి కోరికలు మనం తీరవలేం, కానీ అవసరాలు తీరవాలి. కరెక్ట్ మాట అండి. అవసరాలు తీర్చేది కానీ మనకు అలవాటైతే, అందరి అవసరాలు మన చుట్టూ ఉన్న మనం వాళ్ళ చేయగలిగిన మన చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలు తీరవాలి. అవసరాలు తీర్చడం మనం అలవాటైతే మనది చూసి మన పిల్లలు అలా చేస్తారు. సో దానివల్ల డబ్బు మీద ఎక్కువ వ్యామోహం ఉండదు. నేను అది చెప్తాను. మా సార్ కూడా ఇదే చెప్తారు ఎప్పుడు కూడా, మన స్టాఫ్ అందరికీ, మీ కోరికలు నేను తీరవలేను, కానీ మీ అవసరాలు తీరుస్తాను. చాలా తేడా ఉందండి ఇందులో. రీసెంట్ గా కూడా ఇక్కడే మన జూబ్లీ హిల్స్ స్టోర్ కింద ఉన్నాడు ఒక సేల్స్ మెన్. ఓకే. వాళ్ళ అమ్మాయికి ఏదో కాలేజీ అవసరం మనీ అనగా ఇమ్మీడియట్ అసలు అవర్లో వెళ్ళిపోయింది. సో మనం అవి అవసరాలు, అంతే, అవసరాలు తీర్చేటట్టు మనం తయారై ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. దీనివల్ల ఒక మంచి హెల్దీ సొసైటీ తయారవుతుంది. ఏ పాయింట్ కో పాయింట్ అండి, మంచి వ్యాలిడ్ పాయింట్స్, నిజంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా చాలా అవసరం. చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న రోజు సొసైటీ చాలా దారుణంగా ఉంది. అవునండి. సో దారుణంలో కూడా మనం మంచి ఎత్తుక్కోవాలి కాబట్టి, ఉన్న వరకు మన జనరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ వల్లే కదా ఈ పిల్లలు ఇలా. అవునండి. మన పెద్దవాళ్ళ వల్ల కాదండి, మన కాదు పెద్దవాళ్ళ వల్ల మనం చాలా బాగున్నాం. అవును. మన వల్ల వీళ్ళు ఇట్లా అవుతున్నారు ఈ జనరేషన్. సో ఈ జనరేషన్ ని బాగు చేసుకోవాల్సింది మనమే. Yes. కాబట్టి మనదే బాధ్యత, వాళ్ళని అనొద్దు. మనం ఇవన్నీ మనం సరిగ్గా చూసుకొని వాళ్ళకి అవి కొన్ని అప్పుడప్పుడు వాళ్ళకి మూడు ఉన్నప్పుడు మనం ఎక్కిస్తూ ఈ మంచి విషయాలు ఇలా తయారవడానికి కానీ మనం కానీ కొద్దిగా ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి కాస్త టైం ఇవ్వగలిగితే ఇస్తే ఫ్యూచర్లో మనం ఒక మంచి సొసైటీని కొద్దిగా కొన్ని ప్లేసెస్ అన్న కనీసం చూడగలం. చాలా వ్యాలిడ్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.